సైనిక్పురి ఏరియాలో అపార్ట్మెంట్లో ఫ్లోర్కి ఒక 3 బిహెచ్కే ప్లాట్ కలిగినటువంటి అపార్ట్మెంట్ ప్లాట్స్ ఈరోజు మీ ముందలకి తీసుకురావడం జరిగిందండి. నేను మీ సిద్ధుని, మీరు చూస్తున్నారు ఎస్ఆర్టీ ప్రాపర్టీస్. ఫస్ట్ టైం మన ఎస్ఆర్టీ ప్రాపర్టీస్ ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే జెన్యూన్ వీడియోస్ని మీ ముందలకి తీసుకొస్తున్నందుకు ఒక లైక్ చేయండి, చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా ప్రమోషన్ చేయడం జరుగుతుంది. మనం చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి మెయిన్ గేట్ అండి. ఈ మెయిన్ గేట్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. ఈ నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి గేటుకి అటు సైడ్ ఇటు సైడ్ మనం చూసుకోవచ్చు, మంచి స్పేసియస్ ఏరియా వదిలిపెట్టడం జరిగింది. అదేవిధంగా మనం లోపలికి ఎంటర్ అయిపోయినట్టయితే ఇదంతా కూడా మనకి పార్కింగ్ ఇవ్వడం జరిగిందండి. కారు ప్లస్ బైక్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం అపార్ట్మెంట్ వచ్చేసి మనకి 400 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుందండి. 5 ఫ్లోర్లు కలిగినటువంటి అపార్ట్మెంటు. ఫ్లోర్కి ఒక్క ప్లాట్ మాత్రమే ఉందండి, 3 బిహెచ్కే ప్లాటు. నెక్స్ట్ అదేవిధంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు, దీనికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ అపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇన్వర్టర్కి సంబంధించినటువంటి పాయింట్కి సంబంధించినటువంటి స్పేస్ అక్కడ వదిలిపెట్టడం జరిగింది. లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. నెక్స్ట్ స్టెప్స్ ఫెసిలిటీ ఉంది. అదేవిధంగా వాచ్మెన్ ఫెసిలిటీ కూడా ఉందండి. వారికి సంబంధించినటువంటి ఇక్కడ ఒక రూము కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. సంపులు కూడా ఇవ్వడం జరిగింది. మంచి స్పేషియస్గా ఉన్నటువంటి అపార్ట్మెంట్ అండి ఇది. ఈ అపార్ట్మెంట్లో మనకి నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి 3 బిహెచ్కే ప్లాట్ సేల్కి రావడం జరిగిందండి. దాని గురించి తెలుసుకునే ముందల దీనికి బ్యాంకు లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇది హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్టు, జిహెచ్ఎంసి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఒక్కసారి ఆ 3 బిహెచ్కే ప్లాట్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఒకసారి పైకి వెళ్ళి తెలుసుకుందాం, పదండి. మనము ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగిందండి. ఈ ఫస్ట్ ఫ్లోర్కు వచ్చిన తర్వాత ఈ అపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఓనర్ అయిన సురేష్ గారు మన దగ్గర ఉన్నారండి. సురేష్ గారి మాటల్లోనే ఇందులో ఏమేమి ఇమ్యూనిటీస్ ఇచ్చాడు, ఈ ప్లాట్ ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు, ఈ ప్లాట్కు సంబంధించిన ప్రతి ఒక్కటి ఎక్విప్మెంట్స్ ఏమేమి వాడారు అనేది సురేష్ గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ ప్లాట్ గురించి మొత్తం డీటెయిల్స్ చెప్పండి సార్ మనకు ఒకసారి. అయితే ఈ ప్రాజెక్ట్ మనం ఒక స్పేసియస్గా కస్టమర్కి అల్ట్రా లగ్జరీగా ఇవ్వాలన్న ప్లాన్తో డిజైన్ చేశాను ఇది. ఓకే. సో ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉంటుంది ఇది. సో ఫ్లోర్కి ఒక ఫ్లాట్ 2600 ఎస్ఎఫ్టీ మనం ప్లాట్ డిజైన్ చేసినప్పుడు కస్టమర్కి వన్ ఆఫ్ ద బెస్టే సెలెక్ట్ చేశాడు. సో కస్టమర్కి తగ్గట్టు మనం ఒక బెస్ట్ ఇవ్వాలన్న ప్లాన్తో ఇది డిజైన్ చేశాను. అవును సార్. సో ఇది 2600లో మీరు మార్కెట్లో ఇన్ని ప్రాజెక్టులు డిఫరెంట్గా ఉంటుంది. మన ప్రాజెక్ట్ వచ్చేసి చాలా ప్రాజెక్టులు మీరు చూసి ఉంటారు, బట్ మన ప్రాజెక్ట్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను చూపిస్తాను మీకు. ఓకే. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఇదంతా కారిడార్ ఇది. ఓకే. సో మనకి ఇది కారిడార్, మన ఫ్లాట్లోకి ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది. మన ఫ్లాట్లోకి ఎంటర్ కావాలతో సేఫ్టీ గ్రిల్ ఇస్తున్నాను ఇక్కడ. ఓకే. ఇది నేనే ప్రొవైడ్ చేస్తున్నాను సేఫ్టీ గ్రిల్. ఓకే. సో మనకు ఇదంతా కారిడార్ స్పేసెస్గా ఉంటుంది. మీకు ఈ కారిడార్ వచ్చేసి ఇదంతా మీకు ఒక ఓన్లీ మీ ఈ ఫ్లాట్ వల్లకే ఉంటుంది ఈ కారిడార్. ఓకే. సో మన ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ బాగుండాలన్న ఉద్దేశంతో మనకి ఇది టఫ్ అండ్ గ్లాస్ ఇచ్చాము. ఇది డిజైన్ టఫ్ అండ్ గ్లాస్, ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇది మీకు డిజైన్ కూడా స్టైలిష్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ టఫ్ అండ్ గ్లాస్ అంటే ఒక రాయి పెట్టి కొట్టినా కూడా ఏం పగలదు, మీకు ఏం కాదు. మీకు అంత స్ట్రాంగ్ ఉంటుంది ఈ గ్లాస్. సూపర్. సో ఇదొకటి. మీకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇది ఇట్లా లార్జ్ విండో డిజైన్ చేశాను మీకు. ఇది ఇవ్వడం వల్ల మీకు లోపల వెంటిలేషన్ బాగుంటుంది, లోపల నుంచి చూడడానికి కూడా డిజైన్ అవపడుతుంది. ఈ డోర్స్ అంతా ప్రైవసీ డోర్స్ ఉంటాయి మీకు ఇదంతా. సో అవుటర్స్ ఎవరైనా చూసినా లోపల ఏం కనిపించదు మీకు. అదొకటి. ఈ బార్డర్ అంతా మీకు గ్రైనైట్ ఇచ్చాను ఇది. అవును సార్. సో ఈ డిజైనింగ్ గ్రైనైట్ ఉంటుంది, మీకు లాంగ్ టైం బాగుంటుంది. ఏదన్నా వాటర్ చెమ్మ ఇట్లాంటివి రాకుండా కూడా మీకు లాంగ్ టైం ఉంటుంది. ఇది ఫినిషింగ్, ఇది కూడా ఫినిషింగ్. ఇది ఒక 4-5 years తర్వాత ఫ్రంట్ సైడ్ ఏదో పెయింట్ వేసుకోవాలి మనం, దాని తర్వాత అట్లాంటి ప్రాబ్లం లేకుంటే టైల్స్ వేసాను, డిజైనింగ్ టైల్స్. ఇది లాంగ్ టైం. ఇది బిల్డింగ్ ఉన్నంత రోజులు మీరు పెయింట్ అయిన అవసరం లేదు దీనికి. అసలు దీని మీద పెయింట్ టైల్స్ ఎలా ఉందో మీకు అలానే ఉంటుంది లాంగ్ టైం. నెక్స్ట్ ఇది సార్, ఇదంతా కూడా ఇది వచ్చేసి మనం డిజైన్ చేసాం. ఇదంతా ఫాల్ సీలింగ్ ఇచ్చేసి ఇట్లా. ఇప్పుడు ఈ డిజైన్ చాలా మంది కస్టమర్స్ ఇష్టపడుతున్నారు. సో కస్టమర్ కి
ఇది బాగా నచ్చుతున్న డిజైన్ తోని లైట్ స్ప్లిట్ ఇది ఇచ్చాను మీకు. ఇది వాటర్ ప్రూఫా సార్? ఇది మీకు వాటర్ ప్రూఫ్ ఉంటుంది, ఇది అంత డిజైన్ అంతా వచ్చేసి. దీని తర్వాత మీకు ఆ ఫ్లోర్ కి ఒక సీసీ కెమెరా కూడా ప్రొవైడ్ చేశాను మీకు, ప్రైవసీ సీసీ కెమెరా కూడా పెట్టేశాను మీ ఫ్లోర్ కి. మళ్ళీ మీరు సపరేట్ సీసీ కెమెరా కూడా పెట్టుకోని అవసరం లేదు. దీని తర్వాత ఈ డోర్ ఇప్పుడున్న కన్స్ట్రక్షన్ లో బిల్డర్లు సింహదారం బాగుండాల ఉద్దేశంతో ఇది ఎవరు అందరు 6 feet ఇస్తారు, 7 feet ఇస్తారు. మనం ఇది 8 feet డోర్ ఇచ్చాము. ఇది మనకి ఇది సూపర్. మీరు చూడండి డిజైనింగ్ డోర్ ఇది. అవును సార్, ఈ డిజైన్ అంతా చూడొచ్చు మనం ఒక్కసారి. చాలా మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది, అసలు మంచి వుడ్ తోటి మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది. ప్రతిదీ మనం అంటే ఏదైనా ఇచ్చేటప్పుడు కస్టమర్కి అంటే ఇది చీప్ ప్రోడక్ట్ లెక్క కాకుండా ప్రతిదీ ఏ ప్రోడక్ట్ చూసినా కాస్ట్లీగా అనిపించేటట్టు ప్రోడక్ట్ డిజైన్ చేశాను అన్నట్టు. ఇది మనకు 2 లివింగ్ హాల్ ఇచ్చాను. ఇది ఎవరైనా గెస్ట్లు వస్తే ఇది వెయిట్ చేయడానికి ఇది లివింగ్ హాల్ లెక్క ఉంటుంది ఇది. దీని తర్వాత మనం దీంట్లోకి మళ్ళీ ఒకసారి ఇట్రండి ఒకసారి. ఇది మనకు లివింగ్, ఇది ఇంకొక లివింగ్ హాల్. ఇది సూపర్. ఇది మనకు డైనింగ్ ప్లస్ ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది మనకి ఇటు. ఇది టీవీ యూనిట్. ఇందాక నేను చెప్పినట్టు ఇది లార్జ్ విండో. ఇది మీకు వెంటిలేషన్ పర్పస్ బాగుంటుంది, డిజైనింగ్ ఉంటుంది మీకు ఇది. సో ఇదంతా లివింగ్ హాల్. ఇది ఇందులో సీలింగ్ కూడా ఇచ్చారు సార్, మంచి డిజైనింగ్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. మీరు చూడండి మంచి ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు, కనపడుతుంది సార్. ఇది అంటే మనము దీన్ని లివింగ్ ఏరియాకి ప్లస్ డైనింగ్ ఏరియాకి రెండింటికి మనకి ఇక్కడ డైనింగ్ వస్తుంది మనకి ఇది. ఓకే. సో మనకి ఇంకొకటి మేము ఏం చేసామంటే ఇప్పుడు మన ఫ్లాట్ కొన్న తర్వాత మీరు ఏసీ పాయింట్లు పెట్టడానికి వచ్చి వాడు ఏదో ఓల్ పెడతా ఉంటాడు, తర్వాత దానివల్ల లీకేజ్ ప్రాబ్లమ్స్ వర్షం రావడం వల్ల ఉంటుంది. సో మనం ముందే ఏసీ పాయింట్స్ ఫిట్ చేసి పెట్టేసాం మీకు ఆల్రెడీ. సో మీకు దాని తర్వాత ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీకు. అన్ని 3 బెడ్రూమ్లలో హాల్లో మీకు ఏసీ పాయింట్స్ పెట్టేశాను మీకు. దీని తర్వాత పూజ రూమ్ కూడా మీకు ప్రొవైడ్ చేశాను మీకు, డిజైనింగ్ పూజ రూమ్. ఓకే. ఒక ఇద్దరు కూర్చొని ఫ్రీగా పూజ చేసుకునే విధంగా ఒక పూజ రూమ్ కూడా ఉంది. ఇది మనకి ఓపెన్ కిచెన్. 2 ట్యాప్స్ ఇచ్చాము. ఒకటి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంటుంది. 24 hours ఒక ట్యాప్ మున్సిపల్ వాటర్ వస్తుంది. రిమైనింగ్ ట్యాప్స్ అన్ని గ్రౌండ్ వాటర్ ఉంటాయి. ఓకే. సో మన కిచెన్ ప్లాట్ఫామ్ ఎందుకు ఇవ్వలేదంటే ఇంత పెద్ద ఫ్లాట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు అంత మోడర్న్ కిచెన్ వచ్చింది. మోడర్న్ కిచెన్ రావడం వల్ల మనం ఇస్తే కస్టమర్లు కూల్ దాన్ని మళ్ళీ తీసేపిస్తున్నారు. ఆ ఉద్దేశంతో మనం కిచెన్ ప్లాట్ఫామ్ ఇవ్వలేదు. సూపర్. సో ఇప్పుడు అంత మోడర్న్ కిచెన్ వచ్చింది కాబట్టి మోడర్న్ కిచెన్ వాళ్ళు తయారు చేసుకుంటారు. ఓకే. ఇది వచ్చేసి మనకి వాషింగ్ ఏరియానా సార్? వాషింగ్ ఏరియా. అవునండి. వాషింగ్ ఏరియా కూడా మంచి టైల్స్ యూజ్ చేయడం జరిగింది, అంతా మంచిగా ఉంది. ఒక్కసారి బెడ్రూమ్స్ కూడా ఒక్కసారి చూద్దామా సార్? తప్పకుండా. ఒక్కసారి అంటే ఒక మాస్టర్ బెడ్రూము, ఒక గెస్ట్ బెడ్రూము, ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్, 3 బెడ్రూమ్లు ఇచ్చున్నాం. 3 బెడ్రూమ్లు ఇచ్చాము. ఓకే. ఒకసారి మనం బెడ్రూమ్ లోకి కూడా రావడం జరిగిందంటే ఒకసారి మీరు అది కూడా చూడొచ్చు. బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా ఇచ్చాను. బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్ ఉంది సార్. నిజంగానే అసలు మంచి టైల్స్, మంచి వుడ్ తోటి డోరు, వెంటిలేషన్ 2 వెంటిలేషన్ పర్పస్. మీకు 4 వైపులా వెంటిలేషన్ ఉంటుంది. మీకు ఫ్రంట్ బ్యాక్ 4 సైడ్ల వెంటిలేషన్ ఉంటుంది. మెయిన్ వెంటిలేషనే సార్ కావాల్సింది. ఏంటంటే ఇంటికి వాస్తు పర్పస్ లో కానీ ఏదైనా కానీ వెంటిలేషన్ కరెక్ట్గా ఉంటేనే అంతా బాగుంటుంది అనుకుంటారు. మీరు వెంటిలేషన్ పర్పస్ కూడా చాలా మంచిగా మీరు చూడొచ్చు. ఇటు నుంచి ఒక వెంటిలేషన్ అండి, అటు నుంచి ఒక వెంటిలేషన్, ఇదంతా మీరు చూడొచ్చు. అదే విధంగా దీనికి అటాచ్ది ఒకటి బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఆ బాత్రూమ్ లో టైల్స్ కూడా చూడండి. నెక్స్ట్ పైన సీలింగ్ కూడా చేసినట్టు ఫాల్ సీలింగ్. వాష్ ఏరియా ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు మీకు పైన. సూపర్ సార్. సో ఇది మీకు డ్రెస్సింగ్ ఏరియా ఉంటుంది. ఇది డ్రెస్సింగ్ ఏరియా కూడా ఇచ్చాను. ఇది ఓకే. ఇక్కడ ఏమన్నా డోర్ మనం పెట్టేసుకొని ఇది డ్రెస్సింగ్ ఏరియా ఉంటుంది. ఇది మీకు ఇక్కడ ఇది డ్రెస్సింగ్ ఏరియా, అటు బాత్రూమ్ ఉంటుంది, అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది మీకు. సూపర్. అదే విధంగా మనకి ఇంకొక బెడ్రూమ్ కూడా ఉందండి. ఈ బెడ్రూమ్ లో మనం చూసుకోవచ్చు. ఇది చిల్డ్రన్స్ సార్ లేదంటే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి బాగుంటుందని బాల్కనీ కూడా ఇచ్చాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకసారి బాల్కనీ కూడా చూసుకోవచ్చు మనం. గ్రిల్స్ తోటి కూడినటువంటి బాల్కనీ అండి ఇది. ఎందుకంటే చిల్డ్రన్స్ రేపటి నాడు పిల్లలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేటప్పుడు అది ఇది ఇబ్బంది లేకుండా సార్ వాళ్ళు గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మంచి బాల్కనీ అండి. నెక్స్ట్ దీంట్లో కూడా ఒక అటాచ్ బాత్రూమ్ ఉందండి, అది కూడా మనం చూసుకోవచ్చు. ఇది డ్రెస్ చేంజ్ చేసుకోవడం కోసం ఇది డ్రెస్సింగ్ ఏరియా, ఇది బాల్కనీ. లోపల సీలింగ్ కూడా ఉంది. మంచి వెస్టర్న్ బాత్రూమా సార్? వెస్టర్న్ బాత్రూమ్ అంటే మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి మనం వెస్టర్న్ అంటే వెస్టర్న్, ఇండియన్ అంటే ఇండియన్ పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ కూడా ఇంకొక బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి, గెస్ట్ బెడ్రూము. ఈ గెస్ట్ బెడ్రూమ్కి వెళ్ళే ముందరనే ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇందులో కూడా వెంటిలేషన్ పర్పస్లో
ఇక్కడ ఒకటి వెంటిలేషన్ పర్పస్ లో ఇక్కడ విండో కూడా ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే సార్ సురేష్ సార్ నేనేమంటా అంటే ఓవరాల్ గా చూసుకుంటే నెంబర్ 1 3 BHK హౌస్ సార్. అవును, అంటే ఎవరైనా ఇప్పుడు చూసిన ఈ మనకేందంటే సార్ కొంతమంది నువ్వే నెంబర్ 1 అనమాకు, మేము చూసినాక మేము నెంబర్ 1 అని అంటామంటారు. కానీ నా ఇన్నర్ ఫీలింగ్ నేను చెప్తున్నా, అంటే ఇంతవరకు చాలా ఫ్లాట్స్ చూసిన ఇది అందులో ఇది కూడా ఇది ఒక నెంబర్ 1 ప్లాట్ సార్. 3 BHK హౌస్ నెంబర్ 1 ప్లాట్ ఇది సార్. నేనేమంటున్నా అంటే దీనికి ఎంత కోట్ చేస్తున్నారు మీరు? మనం ఇది టోటల్ 400 స్క్వేర్ యార్డ్ లో చేసాము. సో ఇక్కడ యూడిఎస్ కూడా మీకు అరౌండ్ 80 స్క్వేర్ యార్డ్ వస్తుంది. ఇక్కడ ల్యాండ్ ఏరియా కూడా మీకు 80,000 per స్క్వేర్ యార్డ్ ఉంది. ఓకే, సో మనం ఇంక్లూజింగ్ ఆల్ అన్ని కలిపి 6,500 లెక్క ఇచ్చేస్తున్నాం కస్టమర్ కి. జిఎస్టీ అన్ని కలుపుకొని 6,500 ఫర్ ఎసెప్టీ ప్రైస్. సో రిజిస్ట్రేషన్ ఎక్స్ట్రా ఉంటుంది, అది గవర్నమెంట్ వాల్యూ ప్రకారం రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఓకే, సూపర్. ఇది మన బ్యాంక్ లోన్ ఫెసిలిటీ, మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఉంది. మనకు ఎస్బీఐ నుంచి ఇస్తాము, ఎల్ఐసి నుంచి, హెచ్డిఎఫ్సి ఉంది, ఐసిఐసి ఉంది. సో ఏ బ్యాంక్ కావాలంటే ఆ బ్యాంక్ నుంచి మీకు లోన్ వస్తుంది మీకు. ఓకే, ఇది ఇప్పుడు జిహెచ్ఎంసి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ మనకి ఇది. ఓకే, జిహెచ్ఎంసి అప్రూవ్డ్ ప్రాజెక్ట్. కరెక్ట్, సూపర్. చూశారు కదండి, దీని గురించి ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే డైరెక్ట్ ఓనర్ అయినటువంటి సురేష్ గారి నెంబర్ పైన ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క విషయం క్లుప్తంగా చెప్పే సురేష్ గారు మన ముందర ఉన్నారండి. మీరు ఫోన్ చేస్తే ప్రతి ఒక్క విషయం క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. ఇక్కడ ఎవ్వరు కూడా రూపాయి కూడా కమిషన్ తీసుకోనీకి ఉండదు. ఎందుకంటే డైరెక్ట్ సురేష్ గారు ఉంటారు మనకి ఆన్ ఫీల్డ్లో, సారే వచ్చి చూపిస్తాడు, మొత్తం కూడా అన్ని సారే చెప్పడం జరుగుతున్నది. కాబట్టి ఇలాంటి జెన్యూన్ ప్రాపర్టీస్ను మీ ముందరికి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా ప్రమోషన్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి నెంబర్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ టైం మన ఎస్ఆర్టీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, చాలా సపోర్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.